జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా విశ్వనాథం గారిని కోరుతున్నాం. జై బాబా అండి, విశ్వనాథం గారు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గములం సరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, విశ్వనాథం గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహర్ మధుబిందువులు అనే పుస్తకాన్ని చదువుకుంటున్నామండి. అందులోని అద్భుత యథార్థ సంఘటనలు, ఇవి కథలు కాదు, యథార్థ సంఘటనల్ని శ్రీలతా విష్ణురావు గారు కొన్ని బుక్స్ ద్వారా సేకరించి ఒక పుస్తక రూపంలో అది మెహర్ మధుబిందువులుగా రాశారు. అంటే ఇందులో భగవంతుడైన మెహర్ బాబా, దైవీ మానవుడైన అవతార్ మెహర్ బాబా ఒక ఆపద్ బాంధవుడుగా, విధేయత శిక్షకుడుగా, సర్వరక్షకుడుగా, అందరినీ రక్షించేవాడుగా, ఎలా తన ప్రేమికులని ఆపద్ బాంధవుడిగా ఎలా రక్షించాడు అన్న ఎపిసోడ్ మనం చదువుకున్నాం. అంటే ఇవి 22 చాప్టర్స్ ఉన్నాయండి. 22 చాప్టర్స్ లో కూడా ఒక్కొక్క బిందువు అనమాట. అంటే ఆయనతో ఆ ప్రేమికులు వాళ్ళ లైఫ్ లో జరిగిన యథార్థ సంఘటనల్ని మనకి ఈ పుస్తకంలో తెలియజేస్తున్నారు. ఒక ఆపద్బాంధుడు మెహర్ బాబా అని రాశారనుకోండి చాప్టర్ లో, ఆపద్బాంధుడుగా ప్రభు ఎలా వాళ్ళని రక్షించాడు అంటే, హృదయపూర్తిగా తనని పిలిస్తే అది ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను రక్షిస్తాను అంటే, వాడు ఎంత పాపాత్ముడైనా కూడా హృదయపూర్తిగా క్షమించు ప్రభు అని హృదయపూర్తిగా ఏ ప్రేమికుడైతే, ఏ భక్తుడైతే పిలుస్తాడో వాళ్ళని రక్షించకుండా ఉండలేను అంటాడు భగవంతుడైన మెహర్ బాబా. అలాగే ఈ ఆపద్బాంధవుడు అనే చాప్టర్ లో బాబా ఒక చర్య ద్వారా, లేకపోతే ఒక ఏజెంట్ల ద్వారా
అంటే ఏజెంట్ అంటే అదే మనిషి రూపంలో వెళ్ళి రక్షించవచ్చు, లేదా ఒక జంతు రూపంలోనైనా వెళ్ళి రక్షించవచ్చు అన్నమాట. అలా ఆపద్బాంధవుడుగా ప్రేమికుల జీవితాలలో జరిగిన ఆపద సమయంలో ప్రభు ఆపద్బాంధవుడుగా ఎలా కాపాడో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే విధేయత శిక్షకుడు. అంటే విధేయత శిక్షకుడు అంటే ఆచార్యవరేణ్యుడు అన్నారు, అందుకేనండి ఈ అవతారంలో. అంటే సూచించి ఆచరించి చూపించేవాడు మేరు ప్రభు. బాబా ఎక్కువ ఈ విధేయతకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాబా ఏమంటారంటే, ప్రేమించే వ్యక్తి ప్రీతముని యొక్క ప్రియుడు, విధేయత చూపే వ్యక్తి ప్రీతముని యొక్క ప్రీతముడు అంటున్నారు బాబా. అంటే ఎంత అద్భుత అవకాశం ప్రేమికుడికి ఇచ్చాడు భగవంతుడు మనకు అవగతం కావాలి. ఒక ప్రేమిస్తున్నాం అనుకోండి, ప్రీతమునికే ప్రియుడవుతాడు. కానీ విధేయత చూపిస్తేట, అంటే భగవంతుడు ఇచ్చిన ఏదైనా సరే జీవితంలో యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అంటే ఇంకా క్వశ్చనింగ్ ఉండకూడదు అనమాట. హఫీజు మహాకవి సూక్తులు, నెక్స్ట్ మనం బాబా సెంటర్ లో కూడా చూస్తాం, నీ నిజమైన బానిసవైతే గురువుని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు అని. అదే విధేయత చూపడం అండి. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, విధేయత చూపే వ్యక్తి ప్రీతముని యొక్క ప్రీతముడవుతాడు. అంటే మనకి మెహరామాయి ఎగ్జాంపుల్. అంటే అలా భగవంతుడికి ఆ సర్వార్పణ అయిపోవడం అనమాట. అదే దివ్య ప్రేమ అన్నారు. అలాంటి విధేయత చూపడం వల్ల ప్రీతముడికే ప్రీతముడైపోతారు అని చెప్పి బాబా చెప్పారు. ఈ విధేయత శిక్షకుల్లో మనం కొన్ని స్టోరీలు కొన్ని సంఘటనలు మనం తెలుసుకున్నామండి. ఒకటి ఏంటంటే బాబాయే చెప్పిన కళ్యాణ్ రామదాసు ఆ స్టోరీస్ మనం ప్రతిసారి వింటూ ఉంటాం. ఈ కళ్యాణ్ అనే శిష్యుడు తన బుద్ధిని తన మేధస్సుని ఏది వాడకుండా గురువు ఏం చెప్తే దానికి విధేయత చూపించాడు. అలాంటి విధేయత చాలా కష్టం, చాలా రేరుగా ఉంటుంది అలాంటి లక్షణం అని చెప్పి బాబా ఈ రామదాసు కళ్యాణ్ స్టోరీ చెప్పారు. ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నామంటే, మణి చిన్నప్పుడు ఆ స్కిప్పింగ్ రోప్ తెచ్చుకోవడం బాబాని ఎంత సున్నితంగానో, అంటే నొప్పించక తానొవ్వకన్నట్టుగా ఎంతో సున్నితంగా ఆమెలో ఉన్న ఆ కోరికని తీసేశారు. అలా ఆమె విధేయత పాటించేలా చేశారు. నా మీద నీకు ప్రేమ ఉందా? ఎంత ప్రేమ ఉంది? నిజంగా అంత ప్రేమ ఉంటే ఆ స్కిప్పింగ్ రోప్ విసిరేస్తావా అంటే, ఆ మణి చాలా ఇష్టం స్కిప్పింగ్ అంటే ఆమెకి. అన్ని వదిలేస్తుంది, కానీ దాని పాపం బట్టల్లో అడుగును ఎక్కడో పెట్టుకుంటే సర్వాంతర్యామి అని బాబాకి తెలుసు కనుక ఆ చిన్న కోరికను కూడా ఆ చిన్న వయసులో ఆమె నుంచి తొలగించారు బాబా. ఇంకా ఈ నెక్స్ట్ సంఘటనలో ఏంటంటే, ఆ బాబా ఎప్పుడూ కూడా మండలి శిష్యుల్ని వాళ్ళలో విధేయత ఎంత ఉంది అనేది పరీక్షించేవారు. అలా సరోజ్ శ్రీరాణిని చాలా, అతనికి డబ్బు అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న టైంలో బాబా 4 లక్షల రూపాయలు అడుగుతారు క్యాష్. అయితే అతను ఇంకేమీ సంశయించడు. అంటే బ్యాంకులో క్యాష్ లేకపోయినా కూడా బాబా పేరుని చెక్ రాసేస్తాడు. చెక్ రాసేసి బాబాకి ఇస్తాడు. బాబా అడుగుతారు, అంటే డబ్బు క్యాష్ ఉందా బ్యాంకులో అంటే, చెక్కు రాయడం వరకే నా డ్యూటీ బాబా, నీవు భగవంతుడు కదా, నువ్వే క్యాష్ తెచ్చుకో అని చెప్తాడు. అంటే నిజంగా విధేయత చూపించడం అని అంటే గుడ్డిగా నమ్మడం అనమాట భగవంతుడి మీద, పూర్తిగా ఆధారపడి జీవించడం అంటే అలాంటి విధేయత ఉండాలి అని సరోషిరాని విషయంలో జరిగింది. ఇక నానా కేర్ విషయంలో కూడా అతని బాబా పిలిచి ఫస్ట్ టైం బాబాని చూస్తాడు. చూసిన వెంటనే అతను సర్వార్పణ అయిపోతాడు. ఎంత సర్వార్పణ అయిపోతాడంటే, బాబా దగ్గరికి వచ్చి నేను నీకేం చేయగలను బాబా అంటే, నీ తండ్రి తల నరికే అని చెప్తారు బాబా. వెంటనే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వెంటనే బాబా క్లాప్స్ కొట్టి వెనక్కి పిలిచి, నేను అలాంటి పని చేయనివ్వను అని, నీ విధేయతకు మెచ్చుకున్నానని చెప్పి ఇంకోసారి డబ్బులు ఇమ్మంటారు. ఇలా 2-3 టెస్ట్ పెడితే అన్నిట్లోనూ కూడా అతను బాబాకే విధేయత చూపుతాడు. అంటే అద్భుత ప్రేమను చూపించాడు నానాకేరు విధేయత విషయంలో. ఇక బ్లూ బస్ విషయంలో కిట్టి దేవి ఆ బ్రెడ్ ఏదో అందరికీ పనిచేసి డాన్కిన్కి ఇవ్వరు బాబా. ఇవ్వకపోతే కిట్టి దేవి అతనికి అందలేదేమో అనుకుని ఇస్తే బాబా దెబ్బలాడతారు. నేను ఎందుకు ఇవ్వలేదని నువ్వు అర్థం చేసుకుని విధేయత చూపించాలి, కానీ నువ్వు డాన్కిని కూడా నాకు విధేయత చూపించలేదు. అతనికి బ్రెడ్ ఎందుకు ఇవ్వలేదంటే, నా కార్యక్రమంలో దేనికో వాడుకోవడం కోసం అతన్ని ఉపవాసం ఉంచాలనుకున్నాను, కానీ నాకు భంగం చేశావని చెప్పి బాబా విధేయత కంటే నా మాటకే ఎక్కువ విధేయత చూపించాలి మీరు అని చెప్పి బాబా ఆ కిట్టి డే విషయంలో అది జరుగుతుంది. ఇక ఒక వ్యక్తి నాకు ఒంట్లో బాగోలేదు అంటే, ఇది ప్లీడర్ గురించి మనం లాస్ట్ సండే కూడా విన్నాం. ఈ ప్లీడర్ ఎంతో కష్టాలను కోర్చుకుంటాడు. ఆఖరికి అతని కోరిక ఏంటంటే మోక్షం గురించి కనుక, కోరిక కోసమే నాకు విధేయత చూపుతున్నాడు అనే భావనతో అతన్ని ఉండడం. అతను బాబా ఏమో నువ్వు ఎక్కడున్నా కూడా నా కృప నీ మీద ప్రసరిస్తుంది అనేసి అతను వెళ్ళిపోవడం, తర్వాత ఇన్హెల్త్ చేయడం, అతను మళ్ళీ బాబా దగ్గరికి రావడం, బాబా దర్శనం కలగడం, ఆఖరికి అతను చనిపోయే ముందు బాబాని దర్శిస్తాడండి. ఎంతో మందిలో చాలా ఒక్కరికే కలుగుతుంది ఆ భాగ్యం. ప్లీడర్ నన్ను దర్శించాడు అని కూడా బాబా చెప్పారు.
అలా అద్భుతంగా విధేయత కనుక పాటిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి ప్రేమికుల జీవితాల్లో అని చెప్పి ఈ ఈ చాప్టర్ లో మనకి తెలుస్తుంది. ఈ రోజు విధేయత శిక్షకుడుగా మెహర్ బాబా తల్లి విషయంలో ఏం చేశారు అన్నది మనం తెలుసుకుందామండి. అంటే ఎవరైనా ఆయనకి భగవంతుడికి ఒక్కటే. కాబట్టి ఈ విధేయత విషయంలో ఆ షిరీన్ మాయ చేసిన పొరపాటును బాబా ఎలా సరిదిద్దారని మనం తెలుసుకుందాం. ఈ జబల్పూర్ ఆశ్రమంలో ఉన్నప్పుడు స్త్రీలకు వేరే పురుషులకు వేరే ఉండేవి బంగళాలు. ఈ స్త్రీల బంగళాలు ఏంటంటే అందరూ ఇరిచి తల్లి, శ్యామ్ తల్లి, బాబా తల్లి గారు, నెక్స్ట్ రానో గేలి వాళ్ళ తల్లి, ఇలా వీళ్ళందరూ కలిసి ఉండేవారన్నమాట. ఈ ఆశ్రమంలో బాబా ఒక రూల్ పెడతారు, శాకాహారమే తినాలి, మాంసం చేపలు మొదలైనవి నిషేధం బాబా రూల్ పెడతారు. కానీ ఈ షిరీన్ తల్లి మెహరా అంటే షిరీన్ మాయికి ఆ చందువా చేప అంటే చాలా ఇష్టం అండి. ఆ చేప అంటే చాలా ఇష్టం, దాని మీద ఉండిన వంటకు మీద ఆవిడకి చాలా ఇష్టం. కానీ బాబా ఈ రూల్ పెట్టారు కదా, ఎలా తినాలి అని ఆవిడ కోరిక ఆపుకోలేక ఓసారి బాబా ఏదో మస్తు కార్యక్రమానికి పక్క ఊరు వెళితే బొంబాయికి లెటర్ రాస్తుంది, నాకు చందువా చేపలు అక్కడ బాగా దొరుకుతాయి, నాకు ఎలాగైనా తెచ్చిపెట్టమని. అంటే పాపం బాబా తల్లి కదా అడిగింది, ఇందులో ఆమె తల్లి కూడా ఏదో అంటే పర్వాలేదు అంటారేమో బాబా అనుకుని ప్రేమికులు పంపిస్తారు. పంపిస్తే వెంటనే ఆ చేప రాగానే ఆవిడ వండేస్తుంది కూడా. వండేసి అంటే పక్కకి వెళ్ళడమో ఏదో సంథింగ్ జరిగేలోగా ఆవిడ వడ్డించుకునేలోగానో 2 పిల్లులు వచ్చి ఆ పదార్థాన్ని అంతా తినేస్తాయి. దాంతో ఆవిడకి చాలా కోపం వస్తుంది. ఆవిడకి అర్థమైపోతుంది ఈ పని చేసింది మేరువానే అని అర్థమైపోతుంది. ఆ మొన్నాడేంటి చాలా కోపంగా ఉంటుంది కొడుకు మీద, అంటే షిర్డీని మాయి బాబా మీద చాలా కోపంగా ఉంటుంది. సరే మొన్నాడు బాబా వస్తారు, వచ్చి ఈ విషయం తెలుసుకుంటారు. ఆవిడ అంటుంది, ఈ పన్నాగం అంతా నువ్వే చేసి ఉంటావు నాకు తెలుసు అంటుంది బాబాతో. బొత్తిగా నీకు మర్యాద లేదు, తల్లంటే గౌరవం లేదు, ఎందుకు ఇలా చేసావని చెప్పి రివర్స్ లో బాబాని దెబ్బలాడుతుంది. అంటే బాబా ఒక రూలు పెట్టాక దాన్ని పాటించాలి. తల్లైనా చెల్లైనా ప్రేమికుడైనా ఎవరైనా సరే బాబాని పట్టుకున్నాక ఇంకా విధేయతను పాటించవలసిందే. కానీ తల్లి ఏమనుకుంటుందంటే కొడుకే కదా అనే ఉద్దేశంతో ఆ పొరపాటు చేస్తుంది. కానీ బాబా ఇది అందరికీ తెలియజేయడం కోసం ఈ సంఘటన చేసి బాబా ఏమంటారంటే, ఈ బాబాతో నా మూలంగానే నీవి ఉనికి కలిగి ఉన్నావు అంటారు బాబా. అంటే ఒక తల్లిగా నాకు నా మీద నీకు మర్యాద లేదా, నన్ను గౌరవించలేదు, నన్ను ఇన్సల్ట్ చేశావు, నేను తిందామనుకుంటేనేమో పిల్లల్ని తీసుకొచ్చి తినిపించేశావు, ఇదంతా నీ పన్నాగమే అని చెప్పి తల్లి రివర్స్ అయ్యి బాబాని అంటుంటే బాబా అంటారు, నా మూలంగానే నీవి ఉనికి కలిగి ఉన్నావు అన్నారు. అంటే ఒక తల్లి హోదా షిరీన్మాకి ఎలా వచ్చిందండి? మెహర్ బాబాని కనడం, అంటే మెహర్ బాబా ఆమె గర్భాన్ని జయించడం వల్ల షిరీన్మాయిని అందరూ గుర్తు పెట్టుకున్నారు. మామూలుగా షిరీన్మాయి మామూలుగా జంషెడ్డిని కని ఉందనుకోండి, ఆ తర్వాత మెహర్ బాబాకి ముందు జంషెడ్డిని కన్నా కూడా షిరీన్మాయి ఎవరికి తెలియదు. అందుకని బాబా చెప్తున్నారు, నా మూలంగానే నీవి ఉనికి కలిగి ఉన్నావు అన్నారు బాబా. బాబా ఆజ్ఞను ఉల్లంఘించి ఏదైనా పని చెయ్యాలనుకున్నా దాన్ని భంగం వాటిల్లుతుంది. తుట్టతుదకు ఆ వ్యక్తి స్వయాన ఆయన మాతృమూర్తి అయినా సరే మెహర్ బాబాకు విధేయత కనబరచాలి అని రాస్తున్నారు ఎండింగ్. అంటే విధేయత విషయంలో ఎవ్వరికీ కూడా యాక్సెప్టెన్స్ లేదు. అంటే ఈ తల్లి కదా, చెల్లి కదా, వీడు నా ప్రేమికుడు కదా, ఇలా బాబా ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అందుకే బాబా ఏమంటారు, నాకు పరిపూర్ణ విధేయత, పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ సర్వార్పణ అన్నారు. అంటే 100% ఆయనకి కావాలన్నమాట. కాబట్టి తల్లి విషయంలో కూడా బాబా గట్టిగా ఇలా అంటారు, నా వలనే నీకు ఈ ఉరికి కలిగింది కనుక ఈ విధేయత విషయంలో నేను ఎవ్వరినీ కూడా క్షమించను అని చెప్పి బాబా తన తల్లి అయిన మాతృమూర్తి అని షిరీన్మాయికి చెప్తారు. అలా విధేయత విషయంలో మనకి ఎవ్వరికీ కూడా భగవంతుడు విధేయత కనుక పాటించకపోతే ఆయన ప్రేమకి అర్హుడు కాడు. ఇంకా నెక్స్ట్ సంఘటన ఏంటంటే, కొంతమంది వెళ్ళండి, కానీ అక్కడ పళ్ళు గాని కాయలు గాని ఏమైనా దొరికితే మాత్రం తినొద్దు, చాలా గట్టిగా హెచ్చరిక చేస్తారు. సరే వీళ్ళందరూ కూడా ఒక దగ్గరగా 16 మందో ఎంతమందో కలిసి ఆ కొండ ప్రాంతం అంతా తిరుగుతారు. ఆ పంచగని ఆ ప్రకృతి అంతా కూడా చాలా బాగుంటుంట. వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఈ స్త్రీలలో ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక ఎర్రగా కనిపించిన పండు చూస్తుంది.
బాబా చెప్పినా కూడా ఆవిడకి ఆ పండు అట్రాక్ట్ అయి తినేస్తుంది. తినేస్తుంది. ఇంటికి వచ్చాక ఆవిడకి ఏమవుతుందంటే జ్వరం వస్తుంది, దాంతో ఎలర్జీ వస్తుంది. ఎంత స్థితికి వెళ్ళిపోతుందంటే ఆవిడ ప్రాణం పోయేటంత స్థితికి వెళ్ళిపోయే జబ్బు వచ్చేస్తుంది ఆవిడకి. అంటే ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. ఈలోగా ఏంటంటే చాలా అదృష్టవంతురాలయ్యి ఆవిడ ఒక పండే తినడం వల్ల సేవ్ అవుతుంది. నెక్స్ట్ బాబాకి విషయం తెలుస్తుంది. వెంటనే బాబా అడుగుతారు, ఏం తిన్నావు అని. బలానా పండు తిన్నాను అంటే అప్పుడు బాబా ఏంటంటే క్షమించేసి, ఎందుకంటే కరుణామయుడి కనుక ఆయన క్షమించేసి, ఒక పండు తిన్నావు కనుక సరిపోయింది, అదే పుల్లు ఇంకా ఎక్కువ తిన్నుంటే నిన్ను రక్షించడం కష్టమయ్యేది అంటూ ఆమెను క్షమించి, నా ఆజ్ఞలు ఎప్పుడు కూడా ఉల్లంఘించకండి, నేను ఎందుకు చెబుతానో అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక హెచ్చరిక చేసి ఆమెను రక్షిస్తారు. అంటే మాయ వలన ఏమవుతుందంటే మనం బాబా ఇచ్చిన ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తూ ఉంటాం, కానీ ఆయన కరుణ మనల్ని కాపాడుతూ ఉంటుంది కనుక ఈ అవిధేయత చూపినా కూడా ఆవిడ రక్షింపబడింది. అలా బాబా తన కరుణను చూపించి అవిధేయతలో విషయంలో ఆమెను కొంచెం హెచ్చరిక చేసి ఆ ప్రాణాన్ని కాపాడతారు. ఇంకో సంఘటన ఏంటంటే, బాబా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా ఆజ్ఞని మార్చేస్తూ ఉండేవారటండి. ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ఒక్కొక్కసారి బాబా తన దగ్గరున్న శిష్యులను ఆజ్ఞ ఇస్తున్నట్లు కాక అన్యాపదేశంగా ఒక్కొక్క మాట మాట్లాడేవారు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పేవారు బాబా. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా చెప్పేసేవారు, మీరు బలానా చోటకి వెళ్తే అక్కడ ఇలా చేయకండి, ఇటువైపు వెళ్ళకండి, ఇలా చెప్పేవారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇండైరెక్ట్ గా బాబా చెప్పేవారట. అది కొంతమంది గ్రాస్ప్ చేసేవారు, కొంతమందికి తెలిసేది కాదు. ఇలా బాబా చెప్పినప్పుడు ఇది కూడా పంచగనిలోనే జరిగింది. అది పంచగనిలో వేసవ కాలంలో 24 మంది శిష్యులతో బాబా ఉన్నారు. ఆయన తరచూ కిట్టి దేవితో అనేవాటి ఈ మాట. ఏమని? కిట్టి ఎప్పుడు నన్ను సంతోష పెట్టడానికి చూస్తూ ఉంటుంది అన్నట. అంటే మనం ఏమనుకుంటామండి, బాబాని నేను సంతోష పెడుతున్నానేమో అని చెప్పి కిట్టి చాలా భుజాలు ఎగరేసినట్టు చాలా సంతోషపడిపోయింట. అంతేగాని బాబాని ఏ రకంగా నేను సంతోష పెట్టాను అని ఆలోచన రాలే. బాబా అంటున్నారు అంటే నేను సంతోష పెట్టే ఉంటాను బాబాని అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారు, కిట్టి నన్ను ఎప్పుడూ కూడా సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అని మళ్ళీ కిట్టి దేవితో అన్నట్ట. నన్ను ఎప్పుడూ సంతోష పెట్టడానికే ప్రయత్నించు అన్నట్ట. ఇలా అన్నప్పుడు ఆవిడకి ఆ బాబాని సంతోష పెడుతున్నాను అనుకుంది. ఒకసారి ఏమైందంటే, ఏదో సైట్ సీయింగ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం అందరూ మౌనం అవలంబించాలి, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి మాత్రం భోజనం చేయాలి అంటే అక్కడ రూల్ పెట్టారు బాబా. ఈ 24 మంది ఎంతమంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక రూల్ పెట్టారు. ప్రతి ఆదివారం కూడా మౌనం ఉండాలి, మధ్యాహ్నం అంటే 3 గంటలకు ఒకసారి భోజనం చేయాలి. అది కూడా బ్రెడ్, వెన్న, టీ మాత్రమే. అంటే భోజనం అంటే ఇదే తీసుకోవాలి, బాబా పెట్టిన రూల్ ఇది. ఆ రోజు నౌకర్లు కూడా సెలవట. ఆదివారం అయితే కొన్ని చోట్లకి ఈ వీళ్ళు రారు కదా నౌకర్లు, వాళ్ళందరూ సెలవు. ఈ కిట్టి దేవికి పడింది డ్యూటీ, వాళ్ళందరికీ టీలు ఇవ్వడం, బ్రెడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా. మొదటి ఆదివారం ఏమైందంటే అందరూ టీ తాగి బ్రెడ్, వెన్న తిన్నారట. అంటే బాబా చెప్పిన రూల్ని అందరూ పాటించారు. మౌనం ఉండడం, 3 గంటలకు ఒకసారి టీ తాగడమో, బ్రెడ్, వెన్న తినడమో చేశారు. మరుసటి ఆదివారంలో ఒకళ్ళు వచ్చి అన్నట్ట, ఉత్త బ్రెడ్ మేము తినలేకపోతున్నాం, ఇది జీర్ణం అవడం కూడా కష్టంగా ఉంది, దీన్ని కొంచెం కాల్చి అంటే టోస్ట్ చేసి ఇస్తావా అని అడిగాట ఒక ప్రేమికుడు. 24 మంది ప్రేమికుల్లో ఒకడు. కాలిస్తే ఏమవుతుంది, ఇదేం బాబా దానికి ఏమి విరుద్ధం కాదు కదా అని చెప్పి ఆవిడ పాపం దాన్ని టోస్ట్ చేసి ఇస్తే అతను చాలా హ్యాపీగా తినేసి వెళ్ళిపోయాడు. 2వ ఆదివారం ఇలా జరిగింది. 3వ ఆదివారం ఎంత, నలుగురు వచ్చారట. 5వ ఆదివారం అందరూ వచ్చేసట మొత్తం. అందరూ మేము ఈ పచ్చి బ్రెడ్ తినలేము, మా అందరికీ కూడా టోస్ట్ చెయ్యని. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం, అందరూ అదే తినడం జరిగిపోయింది. ఆ రోజు మొన్నాడు ఏమైందంటే బాబా కిట్టిని పిలిచారట. పిలిచి కిట్టి నన్ను ఏ విధంగా సంతోష పెట్టాలా అనే కంటే బాబా మార్చారు చూడండి డైలాగు. అందరి ఎదురుకుండా కిట్టిని ఉద్దేశిస్తూ బాబా అంటున్నారు, కిట్టి నన్ను ఏ విధంగా సంతోష పెట్టాలా అనే కంటే ఇతరుని ఎలా సంతోష పెట్టాలని చూస్తూ ఉంటుంది అన్నట. ఫస్ట్ లో ఏమన్నారు, కిట్టి నన్ను ఎప్పుడు సంతోష పెట్టడానికే చూస్తుంది, కిట్టి దేవి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను సంతోష పెట్టడానికే ప్రయత్నించు అని చెప్పి అంటే ఇండైరెక్ట్ గా చెప్పారు. కానీ ఆవిడకి అర్థం కాలేదు. ఈ టీ, బ్రెడ్ ఈ కాల్చడం చూసి బాబాకి తెలిసిపోయింది,
24 మంది కూడా బ్రెడ్ కాల్చుకునే తిన్నారు. అది బాబా రూల్‌కి వ్యతిరేకం. బాబా ఏం చెప్పారు? టీ, బ్రెడ్, వెన్న రాసుకొని తినండి అన్నారు. ఈ పచ్చి బ్రెడ్ తినలేక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి అదంతా టోస్ట్ చేసుకొని తిన్నారు. అంటే బాబాకి వ్యతిరేకంగా చేసినట్టే కదా పని. అందుకని బాబా డైరెక్ట్‌గా అనకుండా కిట్టి డే ఏంటంటే నన్ను సంతోషపెట్టడానికి బదులు ఇతరులని సంతోషపెట్టడం ఎలాగో చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పటి నుండైనా కిట్టి నన్ను సంతోషపెట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు నువ్వు అన్నట్ట బాబా. చూడండి ఎంత చమత్కరిస్తాడో తండ్రి. ముందేమంటున్నాడు బాబా, నన్ను సంతోషపెట్టడానికన్నా ఇతరులను సంతోషపెట్టడానికే ట్రై చేస్తుంది. పోనీ కిట్టి ఇప్పుడైనా, ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా నన్ను సంతోషపెట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నట్ట. అసలు ముందు కిట్టి డేకి అసలు ఏమీ అర్థం కాలేట. ఆ తర్వాత ఆవిడకి అర్థమైంట. అప్పటి నుండి కూడా ఈ ఉపవాసం గురించి బాబా మాట్లాడుతున్నారని, తన తప్పేమీ లేదని వాదించింట. అంటే బాబా చెప్పాక అర్థం కాకపోయినా తర్వాత ఏమనుకుంటోంది, నేనైతే కరెక్ట్ గానే చేశాను. వాళ్ళంతట వాళ్ళొచ్చి బ్రెడ్ టోస్ట్ చేయమంటే నేనెలా కాదనగలను? ఇందులో నా తప్పేముంది అని చెప్పి వాళ్ళతో వాదించింట. బాబా ఆమెను శాంతపరిచి, మరేమీ పర్వాలేదు. రేపటి నుండి మామూలుగా నేను చెప్పినట్లు చెయ్యి అన్నారట. ఆవిడ నా తప్పు లేదు అంది కదా! కాబట్టి ఇక్కడ ఎండింగ్‌లో ఏం రాస్తున్నారంటే, ఎవ్వరైనా గాని గురువు చెప్పిన మాటలు అక్షరాలా పాటించాలి. అంతేగాని తమ సొంత తెలివితేటలు ఉపయోగించరాదు. అలా చేయడం ఆయనకు అవిధేయత చూపడం అవుతుంది. నిజమైన శిష్యుడెవ్వడు తన గురువుకు విధేయుడై ఉన్నప్పుడైతే ఆయనను సంతోషపెట్టిన వారు అవుతారన్న సత్యాన్ని బాబా ఆమెకు తెలియజేశారు అంటున్నారు. అంటే నిజమైన శిష్యుడు ఎప్పుడూ కూడా ఎవ్వరు ఏమనుకున్నా నాకు లెషన్ లేదు. బాబా ఏం చెప్పారు, గురువు ఏం చెప్పాడో అదే పాటించడం అన్నమాట. అంతేకాని వాళ్ళు అడిగారు కదా, పోన్లే పాపం అంటే అది అవిధేయతే అవుతుంది. అది వాళ్ళకి సంతోషం అయినా కూడా ఆ సంతోషం మనకు అక్కర్లేదు. గురువు సంతోషం, బాబా సంతోషమే మనం చూడాలి అన్న విషయం తెలియపరచడానికే ఈ సంఘటన జరిగింది. కానీ బాబా ఆ కిట్టీని శాంతపరిచి, ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా నాకు సంతోషం అంటే నాకు విధేయత చూపడానికే నువ్వు ప్రయత్నించు అని చెప్పి బాబా ఆవిడికి అంటే అందుకే ఇక్కడ విధేయత శిక్షకుడు అని రాశారండి. అంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చారన్నమాట వాళ్ళకి, మండలి వాళ్ళకి. విధేయత అన్నది ఎలా చూపించాలి అన్నది చిన్న చిన్న సంఘటనల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మనకి అవగతం అయ్యేలా ఆ సంఘటన మనకి తెలిసింది. ఇక నెక్స్ట్ సంఘటనలోకి వెళ్దామండి. నెక్స్ట్ సంఘటన ఏంటంటే రానో గేలి విషయంలో జరిగిన విషయం. రానో గేలి ఏంటంటే శ్రీమండలిలో సభ్యురాలు మనందరికీ తెలుసు. ఆవిడ ఇండియా వచ్చినప్పుడు ఏంటంటే తెల్లవారుజామున నిద్ర లేవాలంటే ఆవిడకి చాలా బద్ధకంట. ఒకరోజు తెల్లవారుజామున ఎవరో వచ్చి, రానో మెహర్ బాబా నిన్ను పిలుస్తున్నారు అన్నట్టు. అంటే ఎర్లీ మార్నింగ్ 3 or 4 అయి ఉంటుంది. వాళ్ళ వాళ్ళ పద్ధతులన్నీ వేరు కదా. ఇండియా వచ్చిన ఫస్ట్ టైం ఆవిడ. అందులో ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే చాలా కష్టం. కానీ బాబాయే పర్టికులర్ గా పిలిచారని చెప్పి గబగబా ఆవిడ ఉన్న నైట్ డ్రెస్ అంతా మార్చేసుకుని మామూలు డ్రెస్ వేసుకుని బాబా దగ్గరికి వస్తుంట. తీరా బాబా దగ్గరికి వచ్చేసరికి బాబా ఏమంటున్నారంటే, అసలు అసలు అది చాలా చిన్న విషయం. దానికి రానో అదే అంటుంది, నన్ను ఎందుకు ఈ చిన్న విషయంలో బాబా లేపారు అని. అంటే అంత తెల్లారకట్ట 3 గంటలకి రానోని పిలిచి అన్నట్ట, బాబా విను విను, ఆ టీ కెటిల్ సంగీతం ఎంత బాగా పాడుతోందో అని. అంటే టీ పెట్టుకున్నారు, అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ సౌండ్ వినమని చెప్పడం కోసం రానోని పిలిచారట. ఇది చూసేసరికి రానోకి అసలు ఏమీ అర్థం కాలేట. ఇంత పొద్దున్నే నన్ను లేపి నేనేమో గబగబా బాబా దగ్గరికి వస్తున్నా అని చెప్పి బట్టలన్నీ మార్చేసుకొని ఈ చిన్న ఈ టీ సౌండ్ వినడం కోసమా నేను వచ్చింది అని బాధపడింది ఆవిడ. అంటే వెంటనే ఆవిడ మనసులో రావడం ఏంటి ఆ థాట్, వెంటనే ఆమె ఉద్దేశం బాబాకు అర్థమైపోయింది. బాబా చాలా చిరాకు పడ్డారట. అంటే దైవీ మానవుడు, భగవంతుడు, ఒక గురువుగా ఆయన నమ్ముకున్నందుకు ఆయన ఏం చెప్పినా చెయ్యాలి, ఆయన చెప్పిందే కరెక్టు. ఆయన సాన్నిధ్యంలో గడపడం మనకు అదృష్టం అనుకోవాలి. అది టీకి పిలిచారా, పాలకు పిలిచారా, వాకింగ్ పిలిచారా, ఇవేమీ అవసరం ఉండదు. బాబా సాన్నిధ్యంలో గడపడానికి నాకు ఇచ్చిన అద్భుత అవకాశం అని భావించాలి రానోగేలి. కానీ ఆవిడకి అప్పటికి ఇంకా అర్థం కాలేదు. ఆ టీ ఉడుకుతున్న సౌండ్ కోసం నన్ను లేపారా అని ఆవిడ చిరాకు, అంటే కొంచెం అనీజీగా ఉంటే అప్పుడు ఆవిడ మనసులో ఉద్దేశం గ్రహించి బాబా అన్నారు, టీ కెటిల్ సంగీతం వినడానికి నిన్ను పిలవలేదని నీవు గ్రహించాలి అన్నట్టు వెంటనే.
ఎప్పుడైతే ఆవిడ ఫేస్ లో ఆ అనీజినెస్ చూసి బాబా వెంటనే అన్నట, ఈ టీ కిటిల్ అంటే టీ ఉడుకుతున్న సౌండ్ వినడానికి కోసం నిన్ను లేపలేదు, కానీ నిన్ను గుర్తుకు తెచ్చుకుని నిన్ను పిలిచానన్న సంగతి ఒక్కటే నీవు గ్రహించాలి అంటున్నారు. అంటే అక్కడ 24 మందో ఎంతమందో శిష్యులు ఉన్నారు, ఎవరిని పిలవలేదు, ఒక్క రానోనే పిలిచారు. అంటే బాబాకి ఆ టైంలో రానో గుర్తుకు రావడం ఎంత అదృష్ట భాగ్యం. భగవంతుడు తలుచుకుని ప్రత్యేకంగా ఆమెనే పిలిచాడు అంటే ఎంత అదృష్ట భాగ్యమో దాన్ని గుర్తించు అంటున్నాడు మెహర్ బాబా. నువ్వు టీ కెటిల్ సంగీతం కోసం పిలిచాను నువ్వు అనుకుంటున్నావేమో, అది తీసేయి, అందుకోసం నేను పిలవలేదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో నిన్ను గుర్తుంచుకుని నిన్ను పిలిచాను చూడు, ఆ విషయం గ్రహించు నువ్వు అంటున్నారు. ఎంతో అదృష్ట భాగ్యశాలి రానోగేలి. కాబట్టి బాబా ఎడల విధేయత చూపడం అనే విషయం చాలా ముఖ్యమైనది. తన ఎడల గల ప్రేమ అచంచలమైనదని బాబాకి తెలుసు. అంటే వాళ్ళందరూ కూడా అంతంత పెద్ద పెద్ద పొజిషన్లో డబ్బులు అన్నీ వదిలేసుకుని బాబా కోసం వచ్చారు, ప్రేమ చూపిస్తున్నారు. కానీ ప్రేమ కన్నా విధేయతే ముఖ్యం అంటున్నాడు తండ్రి. ఈ ప్రేమ ఎంత అచంచలమైనదిగా ఉన్నా కూడా విధేయత అంతకన్నా ముఖ్యమైనది అని తెలియజేయడం కోసమే రానోగేలిని లేపి బాబా చెప్తున్నారు ఈ సంగతి. కాబట్టి ప్రేమ కన్నా విధేయతే అంతకన్నా ముఖ్యమైనది అని ఆవిడికి నేర్పించాట. కాబట్టి బాబా ఏదైనా చెబితే ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఆయన ఎప్పుడు ఏది ఎలా చెయ్యమంటే ఆ విధంగా చేయడమే శిష్యుల విధి అని చెప్పి బాబా రానోగేలికి చెప్పారట. ఇక్కడ ఎండింగ్ లో ఏమని రాస్తున్నారంటే, బాబా పిలవగానే ఎవ్వరు ఏ పని చేస్తున్నా సరే వదిలి ఆయన వద్దకు పరిగెత్తి వెళ్ళి చూడ సఖ్యంగా ఉన్నామా లేదా అనే ప్రసక్తి కూడా ఉండకుండా బాబా ఆజ్ఞలను తూచా తప్పకుండా చేసే శిక్షణ ఇచ్చారు శిష్యులకు బాబా అని రాస్తున్నారు. అంటే బాబా పిలిచారు అంటే ఎందుకు ఏమిటి అనే ప్రశ్న కూడా ఉండకూడదు. అలా గెడ్డం గీసుకుంటే సగం గెడ్డం గీసుకున్న వాళ్ళు కూడా బాబా పిలిచిన వెంటనే వెళ్ళిపోయేవారు. బాత్రూమ్ లో ఉండగా పిలిచినా కూడా గబగబా బాత్రూమ్ నుంచి వచ్చి బాబాకి ఎట్టుండేవారు. బాబా వెళ్ళి నీ కార్యక్రమం చేసుకున్నా అని అన్నాకప్పుడు ఆ కార్యక్రమం చేసుకున్నారు. ఎలాగంటే అండి, మంజలి మీములో ఉన్నప్పుడు ఎప్పుడో అంటే ట్రైనింగ్ పీరియడ్ శిష్యులకి ఆ విధేయత అన్నది ఎలా చూపించాలో బాబా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా. ఒకసారి మంజలీలో ఉన్నప్పుడు ఈ పుస్తకంలో లేదు, శిష్యులతో ఆ రాత్రి ఏదో సంభాషణ అయిపోతుంది, బాబా వెళ్ళి పడుకోమంటారు. ఏమంటారంటే మీరు నేరుగా మీ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి పడుకోండి మీ మంచాల మీద అంటే ఇద్దరు శిష్యులు ఏం చేస్తారంటే బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుంటారు. బాబాకి తెలిసిపోతుంది, వెంటనే చప్పట్లు కొట్టి పిలుస్తారు, మీరు ఎందుకు నా మాటని ఖాతరు చేయలేదు అంటే బాబా లఘు సంఖ్య వస్తే ఆపుకోవడం కష్టం కదా, అది కూడా మేమేం తప్పు చేయలేదు, నేరుగా అక్కడికి వెళ్ళి మళ్ళీ నేరుగా బెడ్ మీదకి వెళ్ళిపోయామంటే అప్పుడు బాబా అంటారు, లేదు లేదు విధేయత చూపించాలి అంటే ముందు నేనేం చెప్పాను, మీ బెడ్రూమ్ లో మీ మంచం మీద పడుకోమన్నాను, పడుకుని వెంటనే లేచి మీరు బాత్రూమ్కి వెళ్ళి ఉంటేనే నాకు చాలా సంతోషం కలిగేది అంటున్నాడు తండ్రి. అంటే ఇక్కడ ఆ వాళ్ళకి విధేయత నేర్పడం, అంతేకాని ఆపుకోమని కాదు. ఏదైనా వస్తే అది అది మానవులుగా ప్రకృతి సహజంగా వచ్చేవి, కానీ ఇక్కడ విధేయత ఉన్నది చూసారా, దీని వల్ల ఏమవుతుందంటే నాకు సంతోషాన్ని కలుగుతుంది అంటున్నారు. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లా మీకు ప్రతి చిన్న విషయంలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం, విధేయత నేర్పడం కోసం నేను చేసే చర్యలు, దీన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి స్టార్టింగ్ లోనే మంజలీంలో ఉన్నప్పుడే బాబా ఇది ఇచ్చేశారు వాళ్ళకి. అంటే ప్రతిదా అందుకే మండలి శిష్యులు ఎప్పుడూ కూడా బాబా పిలిచిన వెంటనే ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చేసేవారు నిజంగా. కాబట్టి ఇది బాబా కూడా ఏమంటున్నారు, మీకు నా మీద అచంచలమైన ప్రేమ ఉంది, కానీ ఈ ప్రేమ కన్నా విధేయత అంతకన్నా ముఖ్యమైనది అని చెప్పి ఇలా రానోగేలికి, ఎలిజబెత్ ప్యాటర్సన్ అందరి జీవితాల్లోనూ ఈ విధేయత సంఘటనలు ఉన్నాయండి. కానీ ఈ కొన్ని మాత్రం ఈ పుస్తకంలో రాశారు. మనకు అప్పుడప్పుడు మెహర్ ప్రభు చరిత్రలో కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ నెక్స్ట్ సంఘటనలోకి వెళ్తాం. అలా రానోగేలికి, నెక్స్ట్ బాబా గారి తల్లికి, శిష్యులకి అలా బాబా విధేయతను నేర్పుతున్నారు. ఇక ఈ మౌనం గురించి, ఇది ఆఖరిలో ఈ చాప్టర్ లో ఆఖరి సంఘటన అండి. ఇది చాలా అద్భుత సంఘటన, చాలా రేరుగా వింటాం మనం, ఇది ఎక్కడ కూడా రాలేదు ఈ స్టోరీ. ఆ తర్వాత వరప్రసాది మెహర్ బాబా అనే చాప్టర్ లోకి వెళ్ళిపోతాం మనం. ఈ ఆ విధేయత శిక్షకుడు అనే చాప్టర్ లో ఆఖరి అంశంగా ఏం రాస్తున్నారంటే, బాబా అప్పుడు మౌనం పాటిస్తున్నారటండి. మెహరాబాద్ లో ఉన్నారు బాబా. అక్కడ ఒక పెద్ద బావి ఉందిట. ఆ నీళ్ళు ఏంటంటే తాగడానికి ఉపయోగించేవారు. ఆ నీళ్లు తోడడానికి ఒక మనిషిని పెట్టుకున్నారట, అంటే ఒక రైతుని పెట్టుకుంటే అతను తోట పని చేసుకుంటూ
వీళ్ళకి నీళ్లు స్టోర్ చేయడం, వీళ్ళకి కావాల్సిన నీళ్లు తోడడం అవన్నీ చేస్తూ ఉండేవట. బాబా ఒకసారి ఇతన్ని పిలిచి నాకు మన తోటలో పండిన బెండకాయలు తినాలని ఉంది, నాకు బెండకాయలు ఇస్తావా అని అడిగట బాబా. అంటే అప్పటికింకా బెండకాయ విత్తనాలు నాటలేదు, అది సీజను కాదు, వాతావరణం కూడా అనుకూలంగా లేదండి. కానీ ఆ తోటమాల అన్నట్ట, సరే బాబా అలాగే పండిస్తాను అన్నట్ట. మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సీజన్ కాదు, ఇంకా విత్తనమే వేయలేదు, ఎలా ఇస్తాడు ఇతను అని చూస్తున్నారు. ఈలోగా బాబా అన్నట్ట, మరి నాకు 10 రోజుల్లో తినాలని ఉంది, అంటే ఈ బెండకాయలు తినాలని ఉంది, 10 రోజుల్లో నాకు ఇవ్వగలవా, పంట పండించగలవా అని అడిగారు తోటమాలని. అంటే విశ్వాసం ఎంతలా ఉండాలా అన్నది చెప్పడం కోసం ఈ ఇన్సిడెంట్ అండి. అద్భుతమైన సంఘటన. అంటే భగవంతుడికి మనం విశ్వాసం ఎలా చూపించగలమండి, విధేయత ఎలా చూపించగలము అంటే మండలి వాళ్ళకి శిష్యులకి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కానీ ఒక తోటమాలికి ఎంత ఈజీ అయిపోయిందో అంటే భగవంతుడి మీద మనం విశ్వాసం చూపిస్తే, విధేయత చూపిస్తే ఏదైనా సాధించగలము అని చెప్పడం కోసం ఈ స్టోరీ అండి. ఇది మనం ఎవరికైనా చెప్పడానికి కూడా అనువుగా ఉండే సంఘటన. ఇది యాక్చువల్ గా బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. సరే బాబా, మీ ఆజ్ఞ ఉంటే తప్పకుండా అలాగే ఇస్తాను బాబా అన్నట్టు. అంటే ఈ మండలి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతను ఏం చేశాడు, విత్తనాలు నాటాడు, నీళ్లు పోశాడు, ఎరువు వేశాడు, వాటిని పండించి బాబా ఎప్పుడైతే ఏ టైంకి అయితే ఇమ్మన్నారో ఆ టైంకి, అంటే సరిగ్గా 10 రోజులకి బాబా చేతిలో పెట్టాట, బాబా పాదాల దగ్గర పెట్టాట బెండకాయలు. మండలిలో వీళ్ళందరికీ ఎంత తక్కువ కాలంలో ఈ బెండకాయలు ఎలా పండించాడు అస్సలు అర్థం కాలేట. అప్పుడు ఆ తోటమాలిని బాబా చెప్పమన్నారట, ఏం చేసావో నువ్వు చెప్పు అంటే అతను చెప్పేటండి మండలితో, నేను కేవలం తోటమాలి పనిని మాత్రమే చేశాను. తోటమాలి పని ఏంటి, విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, నీళ్లు పోయడం, కష్టపడి పండించడం. ఇంతవరకే నా డ్యూటీ, నా బాధ్యత, నా పని నేను అంటే సహజంగా నా పని నేను చేసేసాను. కానీ ఇప్పుడు అసహజంగా చేయవలసిన పని ఏంటంటే తక్కువ కాలంలో బెండకాయలు రావడం, సీజన్ కాని సీజన్ లో బెండకాయలు రావడం, ఈ వాతావరణం సహకరించడం, ఇవన్నీ ఎవరు చేయగలరు, ఒక్క భగవంతుడు మాత్రమే చెయ్యగలడు. నేను నా పని చేస్తే ఆయన పని ఆయన చేశాడు, కాబట్టి ఇంత తక్కువ టైంలో నేను బెండకాయలు పండించగలిగాను అన్నట్ట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బాబా చెప్పినట్లు నేను కష్టపడి పని చేశాను, పండించాను, నా పని నేను చేస్తున్నాను, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి రోజు ప్రేయర్ చేశాటండి బాబాకి. ఎంత అద్భుతమైన తోటమాలో చూడండి. బాబా నా పని నేను చేస్తున్నాను అంటే విత్తనాలు వేస్తున్నప్పుడు, నీళ్లు పెడుతున్నప్పుడు, ఆ పంటని కాస్తున్నప్పుడు, అన్ని టైముల్లో కూడా తండ్రి నేను చేయవలసిన పని నేను చేస్తున్నాను, కష్టపడి చేస్తున్నాను, పండిస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను, నీ పని నువ్వు చూసుకో అనుకుని పంటను పండించాను అని చెప్పాట. అలా తోటమాలి ఆ మాటలు ఎంత నిజాయితీగా, ఎంత హృదయపూర్తిగా అన్నాడో గాని బాబా చెప్పినట్లుగానే 10 రోజుల్లో ఆ బెండకాయలు పండాయని ఇక్కడ అంటున్నారు. అంటే భగవంతుడు చేయవలసిన పని నేను చెయ్యాలని, నేను చేసే పని భగవంతుడు చేయాలని నేను అనుకోలేదు. నా పని నేను చేశాను, భగవంతుడు చేయవలసిన పని భగవంతుడు చేశాడు, అందుకే ఈ పంటను నేను అందివ్వగలిగాను అని చెప్పి తోటమాలి నిజాయితీగా జరిగిన సంఘటన చెప్పాట. అంటే ఇక్కడ ఎండింగ్ లో ఏమని రాస్తున్నారంటే ఈ తోటమాలికి బాబా భగవంతుడని ఎటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నదో మనకి అవగతం అవ్వాలి అంటున్నారు. అంటే అలాంటి విశ్వాసమే కోరుతున్నాడండి ప్రభు. మన ముందు ఏదైనా అడిగేసరికి ఎందుకు, ఏమిటి, బాబా ఎందుకు ఇచ్చారు, బాబా మౌనం వదలలేదే, బాబా మౌనం వదిలేస్తానన్నారే, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు వస్తూ ఉంటాయి. కానీ ఈ తోటమాలి చూడండి, ఏమి జ్ఞానం ఉంది అతనికి, ఓన్లీ నీళ్లు తోడడం, పొలాలు చూసుకోవడమే. కానీ అతనికి భగవంతుడి మీద ఉన్న విశ్వాసం చూసారా, అదే అతనికి భగవంతుడి దరి చేర్చింది అని రాస్తున్నారు. ఆ విశ్వాసం వలనే ఆయన 2-3 నెలలు పండవలసిన పంట 10 రోజులలో పండించాడు. అది ఎలా పండుతుందని ఇక్కడ కొద్దిగా అనుమానించలేదు. ఆయన నోటి నుండి వచ్చిన 3 అక్షరాలు పాటించడమే, అంటే ఆ మాటని పాటించాడంతే. బాబా ఇస్తావా అని అడిగారు, నీ కృప ఉంటే ఇస్తానన్నాడు. ఆ మాటకి ఆ విధేయత చూపించేశాడు. అందువలనే 2-3 నెలలు పట్టే పంటని 10 రోజుల్లో పండించేసి ఆ బెండకాయలు బాబా దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి రాస్తున్నారు. అంటే అతను ఏ విషయాలు ఆలోచించలేదన్నమాట. అంటే ఇది సీజన్ కాదు, ఇప్పుడు వేస్తే బెండకాయలు పండుతాయా, బాబా ఇమ్మన్నట్టుగా 10 రోజుల్లో ఇవ్వగలనా,
ఇలాంటి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకపోవడం వల్లే అద్భుతమైన విశ్వాసం విధేయత చూపడం వల్లే ఇది ఒక మహిమల 10 రోజుల్లో బెండకాయలు బాబా పాదాల దగ్గర సమర్పించుకున్నాడు అని చెప్పి ముగించారు ఈ చాప్టర్. అంటే బాబా కూడా ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేది నా యందు విశ్వాసం ఉంచండి, నాకు విధేయత చూపండి. ఇదే బాబా ఎప్పుడు చెప్పేవారండి. ప్రేమ కలిగి ఉండు, ముందు విశ్వాసం చూపించు, విధేయత చూపించు, ప్రేమ కలిగి ఉండు. ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి బాబా అందుకే ముందు మనకి చెప్పినట్లుగా ప్రేమ కన్నా విధేయత ముఖ్యది, విధేయత కన్నా సర్వార్పణ ముఖ్యది అని చెప్పి బాబా ప్రతిసారి చెప్తారు. అలాగే ఇక్కడ విధేయత అన్నిటికన్నా మీరు ఎంత ప్రేమ చూపించినా సరే విధేయత వల్లనే మీరు ఏదైనా చేయగలరు. అంటే అన్నిటికీ బాబా ఇంకా మనకు అక్కడ క్వశ్చనింగ్ ఉండదు కనుక బాబాయే మన చేత ఆ పని చేయించగలరు. చెయ్యలేని పనిని కూడా చేయించే శక్తిని ప్రభువు మనకిస్తాడని విధేయత వలన మనకు అవగతం అవ్వాలండి. ఇది విధేయత శిక్షకుడుగా మెహర్ బాబా. ఇక వరప్రసాదిగా మెహర్ బాబా అని రాస్తున్నారు. ఒక ఆపద్బాంధవుడుగా ప్రభువు హృదయాంతరాల నుండి పిలిస్తే రక్షించకుండా ఉండలేడు అని తెలుసుకున్నాం. ఇక విధేయతలో ఏం తెలుసుకున్నాం మనం? మన బుద్ధిని వాడకుండా ప్రభువు ఏం చెప్తే అది ఎస్ అని పాటించేస్తే కనుక అదే ప్రేమ అంటున్నాడు తండ్రి. ఎప్పుడైతే నువ్వు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా బానిస, ఒక గురువు శిష్యుడు బానిసలా ఎలా ఉంటాడో అలా నువ్వు కనుక ఉంటే, ఒక రామదాసు కళ్యాణ్లా నువ్వు ఉండగలిగితే కనుక అది కూడా ప్రేమించడమే, అదే విధేయత అంటున్నారు మెహర్ బాబా. ఇక వరప్రసాదిగా మెహర్ బాబా అని చెప్పి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. వరప్రసాదిగా మెహర్ బాబా అని చెప్పి అంటే బాబా ఎప్పుడు కూడా ఏం చెప్పేవారు? హైయెస్ట్ ఆఫ్ ది హైలో కానీ ఎప్పుడైనా సరే నన్ను కోరికలు కోరితే నా దగ్గరికి రావద్దు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోండి, కోరికలు తీర్చను, అవసరాలే తీరుస్తాను అనేవారు కదా. కానీ ఒక్కొక్కసారి బాబాకి ప్రేమ ఉప్పొంగిపోయి అడిగేవారట, మీకు ఏమైనా కావాలంటే కోరండి, మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అని బాబాయే స్వయంగా ఆ కోరికలు వాళ్ళ చేత అడిగించి నెరవేర్చిన సంఘటనలు అండి. అంటే తండ్రి ఎంత భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు అన్న విషయం ఒక మణిజా విషయంలోనైనా ఇంకా రకరకాల ప్రేమికుల విషయంలో రాస్తున్న సంఘటనలు ఉన్నాయండి. ఈ వరప్రసాదిగా మెహర్ బాబా ప్రేమికుల జీవితాల్లో ఎలా వరప్రసాదాలను ఇచ్చాడు అంటే ఆయనే కోరుకోమని, ఆ కోరికని ఎలా కోరుకోవాలో కూడా బాబాయే చెప్పి ఆ కోరికను నెరవేర్చిన వరప్రసాది మెహర్ బాబా అని రాశారు. ఈ సంఘటనలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందామండి. కాబట్టి ఇంత అద్భుతమైన మెహర్ మధుబిందువులు అనే పుస్తకంలో ఈ రియల్ సంఘటనలు ఇవన్నీ మనం తలుచుకోవడం మన భాగ్యం. ఎలా భగవంతుని దరి చేరడానికి ఇవన్నీ మార్గాలండి, ఇవన్నీ సంఘటనలైనా కూడా ప్రభు మనకి అందిస్తున్నాడు. ఒక విధేయత చూపించు, భగవంతుని దరి చేరతావు. ఒక హృదయ పూర్తిగా నన్ను ఆరాధించు, భగవంతుని దరి చేరతావు. ఇట్లా ప్రతి సంఘటన కూడా భగవంతుని దరిచేరే మార్గాలు ఇవన్నీ కూడా. బాబా 12 మార్గాలను ఇచ్చిన వాటిలో కూడా ఈ సంపూర్ణ విధేయత ఉంది, హృదయ ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి మనం గమనిస్తే కనుక. అవే ప్రేమికుల జీవితాల్లో జరిగినప్పుడు బాబా ఎలా ఆపద్బాంధవుడుగా, ఎలా విధేయత శిక్షకుడుగా ఉన్నాడు అన్నది చెప్పడం కోసం ఈ సంఘటనలు మనకి తెలియడం మన అదృష్ట భాగ్యం అండి. కాబట్టి బాబాని ఎలా ప్రేమించాలి అంటే విధేయత చూపించడం కూడా ప్రేమే అంటున్నాడు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.